నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. లిక్కర్ స్కామ్ అంటే మనకు తెలిసింది ఢిల్లీలో జరిగిందే, కానీ దాంతో ఏమాత్రం పోల్చలేని భారీ కుంభకోణం ఏపీలో జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా చిక్కాయి. అక్రమ మద్యం వ్యాపారం గురించి సోమవారం లోక్సభలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తావించడం, మరుసటి రోజే ఆయన్ను పిలిపించుకుని హోంమంత్రి అమిత్ షా వివరాలు కనుక్కోవడం, ఆ తర్వాతి రోజే ఎంపీ లావు సీఎం చంద్రబాబుతో భేటీ జరగడం చకచకా జరిగిపోయాయి. దీంతో మద్యం కుంభకోణం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందని, విదేశాలకు తరలిపోయిన అక్రమ సొమ్ము గురించి ఆరా తీయడానికి ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోందనే వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఈ అంశం మీద ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వై విజయకరణ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. కాంగ్రెస్ నుంచి స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు. నమస్తే సార్. అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు, సిఐటి నాయకులు గఫూర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కూడా జాయిన్ అయ్యారు. రైట్, కిరణ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదో రాష్ట్రంలో ఒక సంచలనం జరగబోతోంది అని ఒక 2 రోజుల నుంచి, ముఖ్యంగా నిన్న పేర్ని నాని అలాగే కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడిన తర్వాత మీడియాతో ఇప్పటి వరకు కూటమి నాయకులు లేదంటే కనుక కూటమి కార్యకర్తలు ఏదో వాళ్ళు ఆశపడుతున్నట్టు, ఆరాటపడుతున్నట్టు, ఇంకేముంది పెద్ద తలకాయలు కూడా త్వరలోనే బిహైండ్ ది బార్స్, ఇంకా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని గారిని కూడా మూసేయబోతున్నారు అని చెప్పేసి విపక్షాలు మాట్లాడటం, లేదంటే అధికార పక్షంలో ఉన్న కూటమిలో ఉన్న వాళ్ళు మాట్లాడటం ఒక ఎత్తు అయితే, అదే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకుడు పేర్ని నాని గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఒక కుట్ర జరుగుతోంది. ఇది ఏ నేపథ్యంలో? దానికన్నా ముందు రోజు పార్లమెంటులో టీడీపీ, అది మీ పక్షాన పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు చాలా ప్రముఖంగా ఈ లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించడం జరిగింది. యాక్చువల్గా ఏపీలో ఇది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే కాదు, గతంలో వైసీపీ ప్రభుత్వం హయాం నుంచి కూడా లిక్కర్కి సంబంధించి ఆ పాలసీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అనేక అనుమానాలు, అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పర్టికులర్గా ప్రభుత్వమే రంగంలో దిగి మొత్తం కింద నుంచి పై దాకా డిస్టిలరీల దగ్గర నుంచి అవుట్లెట్స్ వరకు నడపటాన్ని, అది కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనే దేశం అంతా జరుగుతున్న నేపథ్యంలో అసలు క్యాష్లెస్ అనే పదానికి సంబంధం లేకుండా, తావివ్వకుండా ఇచ్చినటువంటి చేసిన సందర్భంలోనే భారీ స్కామ్లు ఏమైనా జరుగుతున్నాయి అనే అనుమానాల నేపథ్యంలో ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు విత్ ఫిగర్స్ బయట పెట్టడం, తర్వాత అమిత్ షా గారు ఆయనతో భేటీ అవ్వడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏదైతే పేర్ని నాని గారు వ్యక్తపరుస్తున్నటువంటి అభిప్రాయాలకి, ఈ బయటికి వస్తున్నటువంటి లీక్స్కి ఏమన్నా సంబంధం ఉందా? నిజంగానే ఆ రకంగా లిక్కర్ స్కామ్ విషయంలో ఒక క్లారిటీకి వచ్చారా? మీరు చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి దర్యాప్తు ఒక కొలిక్కి రాకముందే ఇటువంటి వార్తల్ని, ఇటువంటి లీక్స్ని ఎలా చూడాలి? గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు దీన్ని పొలిటికల్ యాంగిల్లో చూస్తే పేర్ని నాని గారు అంతే మాట్లాడతారు. ఎందుకంటే ఎమోషన్ని వండి వార్చడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే ఎమోషన్ మార్కెటింగ్తో పుట్టినటువంటి పార్టీ. తండ్రి మరణం తర్వాత ఓదార్పు అనేటువంటి ఒక ముసుగు వేసుకొని ఆ ముసుగులో నుంచే రాజకీయం చేసి, ఆ ముసుగు ద్వారానే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆ నాయకులతోనే ఆ సింపతితోనే ఎదిగి పెరిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఈ రోజున అందరికీ తెలుసు, ఈవెన్ రోడ్డమ్మటి అసలు 1వ తరగతి కూడా చదువుకోని వాళ్ళు, కూరగాయలు అమ్మే వాళ్ళు కానివ్వండి, లేదు ఈవెన్ చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళు కూడా ఫోన్పే ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి రోజుల్లో కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ క్యాష్ లెస్గా చేయాల్సింది ఓన్లీ క్యాష్ తప్ప ఇంకొక ట్రాన్సాక్షన్ ఏ వైన్ షాప్లో కూడా లేనటువంటి పరిస్థితి. ఇది ఏ విధంగా స్కామ్ చేశారంటే, ఇప్పుడు వైన్ షాపులో వాళ్ళు నియమించుకున్నటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, లేదా కొంతమంది వాళ్ళు చెప్పిన చేతల్లో ఉండేటువంటి కార్యకర్తలు ఆ షాపుల్లో పనిచేస్తారు. వారు ఏం చేస్తారంటే వైన్ షాపులో ఉండే రేటుకి, బార్ షాపులో ఉండే రేటుకి దాదాపు 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు డిఫరెన్స్ ఉంటుంది. ఆ బ్రాండ్స్ వైన్ షాప్కి వస్తాయి, వైన్ షాప్ నుంచి
ఒక 10 రూపాయలు 20 రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెట్టుకుంటాడు. ఆ స్టాక్ని తీసుకెళ్లి బార్ షాప్లో అమ్ముతారు. ఇది ఒక టైప్ ఆఫ్ స్కామ్. అంటే ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా చేసినటువంటి అల్టిమేట్ ఎండ్ బాధితుడు ఎవరంటే కన్జ్యూమర్. ఎవరైతే మందు అలవాటు ఉందో వాళ్ళు చివరికి ఈ స్కామ్లో దాని మూల్యం చెల్లించేటువంటి వ్యక్తులు ఈ ప్రజలు. సో ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ దీంట్లో కొత్తగా వెలుగు చూసింది ఇదేదో స్కామ్ని కొత్తగా బయట పెట్టారనేటువంటిది కాదు. గత 5 సంవత్సరాల్లో క్లియర్గా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు మద్యంలో భారీ కుంభకోణం జరిగిందని. ఒక గవర్నమెంట్ మోనోపలి తీసుకొచ్చి ఎక్కడా కూడా వారు చెప్పిందే వేదం, వారు ఏ రేటు చెప్తే ఆ రేటే. ఇదివరకు వైన్ షాపులకి వెళ్తే ఏదో బ్రాండ్స్ పేరు పెట్టి ఆ ఫలానా ముందు కావాలని చెప్పి అడిగేటువంటి పరిస్థితి నుంచి 250 రూపాయల ముందు ఉందా, 500 రూపాయల ముందు ఉందా, 1000 రూపాయల ముందు ఉందా అని డబ్బుతో కొలమానం చేసేటువంటి పరిస్థితి. అంటే ఏ రోజు ఏ బ్రాండ్ ఉంటుందో తెలియదు, ఆ బ్రాండ్కు ఉండేటువంటి సైంటిఫిక్ సిస్టమ్ ఏంటో తెలియదు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా జరగనటువంటి అనారోగ్యాలు ఈ మందు తాగటం వల్ల జరిగినాయి. అనేక మంది, నేను గురజాల నియోజకవర్గంలో గౌరవనీయులు ఎర్రపతినేని శ్రీనివాస్ గారితో ఎన్నికల ప్రచారంకి తిరుగుతున్నప్పుడు అండి, ప్రతి 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఖచ్చితంగా ఒక లివర్ సిరోసిస్తోనో లివర్ ప్రాబ్లంతోనో బెడ్ మీద ఉన్నటువంటి ప్రజలు రెగ్యులర్ కనపడ్డారు. ఏంటి పరిస్థితి అంటే మందు. మేము గత అనేక సంవత్సరాల నుంచి మందు తాగుతున్నామండి. ఈ గత 5 సంవత్సరాల దెబ్బకి మా లివర్లు పొద్దున లెగిసిన దగ్గర తాగాలనిపించింది, తాగినాక కడుపంతా మంట పుట్టింది, పొనుకొని లెగిస్తే మళ్ళీ అదే తాగాలనిపించింది. అంటే రకరకాలైనటువంటి కాంపోజిషన్స్తో ఆ మందుని తయారు చేసి రకరకాలైనటువంటి రోగాలకు కూడా కారకులయ్యారు. అయితే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నది ఏంటంటే దీంట్లో 4000 కోట్ల రూపాయలు విదేశాలకు పోయినటువంటిది కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటిది. విదేశాలకే 4000 పోతే స్వదేశంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎవరెవరికి ఏ విధంగా ట్రాన్సాక్షన్స్కి వెళ్ళినాయి, ఆ డబ్బుని ఎలక్షన్లకి ఎలా ఖర్చు పెట్టారు, లేదు వైన్ షాప్ టు బార్ షాప్ ఆ స్కామ్ను కూడా వెలుగు తీయాల్సినటువంటి అవసరం ఉంది. కిరణ్ గారు, సార్ ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు గారు చెప్పే వరకు కూడా కేంద్రానికి తెలియదని మీరు అనుకుంటున్నారా, మీరు నమ్ముతున్నారా? లేదంటే ఏపీ బీజేపీ పడుకుని నిద్రపోతుందా? గత 5 సంవత్సరాల్లో వైసీపీ హయాంలో అనేక సందర్భాల్లో ఆ నాయకులు, ఈవెన్ సోము వీర్రాజు అయితే మేము అధికారంలోకి వస్తే 50 రూపాయలకే చీప్ లెక్కర్ ఇస్తామన్నటువంటి వ్యక్తి ఆ రకంగా ప్రసంగాలు చేసినప్పుడు వీళ్ళు సెంటర్కి రిప్రజెంటేషన్ చేయలేదని మీరు నమ్ముతున్నారా? మన పురంధరేశ్వర్ గారు పగ్గాలు చేపట్టిన తర్వాత ఆవిడ ఏకంగా మొదట నిరసన కాలం ఎత్తింది లిక్కర్ మీద. మరి ఆవిడ మొత్తం బ్రాండ్లన్నీ ఎదురుగా పెట్టుకొని పగలగొట్టి ఇంత కార్యక్రమం చేసింది, సెంటర్కి రిప్రజెంటేషన్ తీసుకెళ్లలేదని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడేదో కొత్తగా అసలు నేను చెప్తున్నాను, మీరందరూ అనుకుంటున్నారు, లేదంటే చాలా మంది అనుకుంటున్నారు ఇదేదో పాజిటివ్ ఇంపాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకేముంది బిగించేస్తుంది, బిరడా బిగించేస్తుంది అనుకుంటున్నారు. కానీ నాకు తెలిసి లోపలికి పిలిచి, బాబు నువ్వు ఇట్లాంటి తీసుకొచ్చి ఏంటి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో పెట్టి నన్ను ఇబ్బంది పెట్టమాకు, ఇన్నాళ్ళు కళ్ళు మూసుకుపోయిందా, హోమ్ మినిస్టర్గా నేనున్నాను, ఈడీ నాకిందే ఉంది, మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్ల నుంచి 500 కోట్లు కూడా ఉండదు అన్నదానికేమో ముఖ్యమంత్రితో సహా తీసుకెళ్లి బొక్కలు వేశారు. 5 సంవత్సరాల పాటు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అసలు సంబంధం లేకుండా దాదాపు 99,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది 5 సంవత్సరాల్లో. దాంట్లో 98,300 చిల్లర పై చిలుకు కోట్లు ఓన్లీ క్యాష్, ఓన్లీ 690 కోట్లు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్. మరి ఇవన్నీ ఎవరు చుట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి చుట్టుకుంటుంది. కాబట్టి లోపలికి పిలిచామన్నా అక్షంతలు ఏమైనా వేసాడు, నాకు రావాల్సింది నాకు వచ్చేసింది, మా పార్టీకి ఇవ్వాల్సింది ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డిని, ఏంటి నువ్వు ఇంకా దీన్ని ఏమి ముందుకు తీసుకురామా. కానీ ఇక్కడ మాత్రం మీడియా వాళ్ళు సంకలు కొట్టేసుకున్నారు, లేదంటే కనుక ప్రో టీడీపీ, లేదంటే కనుక కూటమి. మరి దీనికి క్లారిటీ ఇవ్వాలి కదా. సెంటర్కి జరగకుండా అసలు 99,000 కోట్లు 98,000 కోట్ల చిలుకు పై చిలుకు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతాయా డిజిటల్ యుగంలో? సార్ జరుగుతాయి అనేదానికి నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయి, క్లియర్ కట్గా జరిగింది అనేటువంటి దాన్ని ఎవరూ కూడా కాదనలేనటువంటి పరిస్థితి. మీరు చెప్పినట్టు బీజేపీ వాళ్ళు పిలిచి మీరు మాకు సంబంధించిన అంతా ఓకే అయింది, మీరు మాత్రం అట్లాంటి మాట్లాడమాకండి అని అంటారనేది మాత్రం అది మీ ఊహాజనితమే తప్ప అది వాస్తవంలో అయి ఉండదు. ఖచ్చితంగా నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియో మీరు చూస్తుంటే ఖచ్చితంగా
ఇది ఒక పెద్ద స్కాము. ఇది వ్యవస్థీకృతంగా అధికారులు రాజకీయ నాయకులు కలిసి చేసినది. దీన్ని ఈ స్టేజ్కి తీసుకురావడానికి కొంత స్టేట్ గవర్నమెంట్ కొంత సమయం పట్టింది. స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చేసే విధంగా స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గతంలో బీజేపీ వైసీపీకి మధ్య ఏమన్నా అండర్స్టాండింగ్ ఉందా లేదా అనేది కూటమి సభ్యుడిగా నేను ఇప్పుడు మాట్లాడను. కానీ ఖచ్చితంగా ఇప్పుడైతే మాత్రం తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించడానికి సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో కూడా కంపల్షన్ మీదైనా సరే ఇది చేయాల్సినటువంటి పరిస్థితి. ఇదేదో మేము మా కోసం ఇంకోరి కోసం కాదు, ఇది క్లియర్ కట్ గా క్లారిటీ ఉన్నటువంటి ఒక స్కామ్. కాబట్టి ఖచ్చితంగా ఈ స్కామ్ పైన కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సి. మీ బిలీఫ్ నే ఓకే అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే ఆయనకి ఫస్ట్ టైం అన్నమాట. ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగించేటటువంటి న్యూస్ అయినా పార్లమెంట్ వేదికగా మాత్రం విన్నాడు ఎవరు, హోంమంత్రి అమిత్ షా గారు. కాబట్టి కాసేపు దాన్నే మీరు అన్నట్లుగానే కేంద్ర సంస్థల్ని పురికెళ్ళిపోయేటట్టుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనే దాన్ని కూడా కాసేపు బిలీవ్ చేద్దాం. రైట్ సార్, గఫూర్ గారు మీ వర్షన్ ఏంటి సార్? ఈరోజు కొత్తగా అమిత్ షా గారు తన ఛాంబర్లో పిలిపించుకొని అయ్యో ఇంత పెద్ద స్కామ్ జరిగిందా దేశంలో నాకు తెలియకుండా, అయ్యో ఒకసారి ఆ ఫిగర్లన్నీ నా ముందు పెట్టు అని పేపర్లన్నీ దగ్గర పెట్టుకొని చాలా ఆశ్చర్యకరంగా విన్నాడంట. ఆ వెంటనే ఆయన ఏమో చంద్రబాబు నాయుడు దాన్ని అనుకుంటాం ఏంటంటే ఇలాగూ అమిత్ షా గారు ఈ రకంగా నన్ను ఆపుతున్నాడు అని చెప్పేసి ఏమన్నా పాపం ఆయన లావు కృష్ణదేవరాయలు గారు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమన్నా మొర ఆలోచించుకున్నాడేమో. దీని అంతటినేమో పాజిటివ్గా ఇంకేముంది, అటు నుంచి అక్కడ సెంటర్ కదిలింది, ఇక్కడేమో స్టేట్ కదిలింది, ఇంకేముంది అసలు కోసాలు కదిలిపోతే వైసీపీకి అని చెప్పేసి ఇక్కడ బాగా అడుగుతున్నాయి కొన్ని మీడియా సంస్థలు. సురేష్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇది కొత్తగా కనిపెట్టింది ఏం లేదండి. ఇందులో కొత్తగా కనిపెట్టింది కాదు, కొత్తగా తెలిసిన విషయం కూడా కాదు. ఇది పాత విషయము. అనేక సార్లు పదే పదే ఎన్నికల ముందు చెప్పాము, ఎన్నికల తర్వాత చెప్పాము. అయితే ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలియదు అని ఎవరైనా అంటే అమాయకులు. వాళ్ళకి తెలుసు. ఒక రకంగా వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం యొక్క మనుగడకు కానీ ఆ వైసీపీ ప్రభుత్వానికి అన్ని విధాలు తోడ్పడింది కానీ కేంద్ర ప్రభుత్వమే. ఇప్పుడు కూడా వైసీపీ టీడీపీ ఇద్దరిని కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని తమ జోబుల్లో పెట్టుకొని 25 సీట్లు మాకు గ్యారెంటీ ఉండాలా అనేది వాళ్ళ ఎత్తుగడ. కాబట్టి వైసీపీ మీద ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు ఉండవండి. వీళ్ళు భ్రమపడుతున్నారు కానీ ఏదో పొడి చేస్తారు చీల్చేస్తారని. పొడి చేయలేదు, చీల్చేది లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వము 9 మాసాలు అయింది కదా. ఇప్పుడు వాసుదేవరెడ్డి దొరకలేదు చివరికి దొరికినాడు అన్నారు. ఏదో నోట్ల కట్లన్నీ బయటపడతాయి, ఎక్కడో పెట్టినాడు అవి. ఏది డంపు కోసం వెతుకుతున్నాము అన్నారు. ఆ డంపు ఏమైందో, నోట్ల కట్టలు ఏమైనాయో, ఆ కట్టలు ఏమైనా మరి వీళ్ళ చేతిలోకి దొరికి సర్దుకున్నారా, లేకపోతే డంపు దొరకలేదా, డంపు దొరకకపోతే వాసుదేవరెడ్డి ఏమైనాడు? ఇవన్నీ చాలా సీరియస్ ప్రశ్నలు అండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి కుంభకోణం చాలా క్లియర్. అదే డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు, మొత్తం క్యాష్ పే చేయాలా, తీసుకోవాలా. ఆ తర్వాత అన్ని లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, దాని కాస్ట్ ఏమిటిదో తెలియదు, విపరీతంగా రేట్లు పెట్టేసినారు. దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వచ్చినాయని చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది చనిపోయినారని, కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అన్నప్పుడు ఒక సీరియస్ క్రైమ్ రాష్ట్రంలో జరిగితే 5 సంవత్సరాలు అనేక వేల కుటుంబాలు బలి అయిపోతే ప్రధానంగా 1,00,00,000 కోట్ల రూపాయలు సుమారు ట్రాన్సాక్షన్ జరిగి అందులో 18,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి లేదా బెవరేజ్ సంస్థకు ఖచ్చితమైనటువంటి నష్టం జరిగింది ఆదాయంలో అని తెలిసిన తర్వాత కూడా లావు కృష్ణదేవరాయలు ఆయన ఈ విషయం మీద నోటీస్ ఇచ్చి ఈ విషయం కోసం మాట్లాడింది కాదండి. ఫైనాన్స్ బిల్లో మాట్లాడుతూ ఫైనాన్స్ బిల్ మీద దాని సందర్భంగా రెఫరెన్స్గా చెప్పాడు. ఇది ఎప్పటికి కానీ ఒక సీరియస్ అంశం మీద ఫైనాన్స్ బిల్ మీదనో బడ్జెట్ మీదనో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక అంశం చెప్తే దాన్ని అందరూ సీరియస్గా తీసుకోరు, గవర్నమెంట్కు సీరియస్ తీసుకోదు. వాళ్ళ అంశం అంతా ఏమిటి, ఫైనాన్స్ బిల్లు పాస్ చేయించుకోవాలంటే ఫైనాన్స్ బిల్ మీద స్కేటింగ్ అటాక్ ఎవరు పెడతారో దాని మీద మాట్లాడతారు.
అందుకోసం యథాలాపంగా ఆయన తన ఉపన్యాసంలో భాగంగా ఏదో చెప్తే దాని మీద అమిత్ షా మాట్లాడితే ఇంకేదో జరిగిపోతుంది, మేమే బయటికి తెచ్చినాం, అట్లా సంకల్పం కుట్టుకోవడం మంచిది కాదు. వీళ్ళకి నిజంగా సీరియస్నెస్ ఉంటే దాని మీద నోటీస్ ఇచ్చి మాట్లాడాలా. ఢిల్లీ కుంభకోణం లాగా మరి ఆంధ్రప్రదేశ్ జరిగింది ఎందుకు చర్య తీసుకుని దాని మీద క్వశ్చన్ వేసి ఉండాలా, దాని మీద ప్రభుత్వం నిలవేసి ఉండాలా. అట్లాంటిదేం వాళ్ళు చేయలేదు టీడీపీ ఎంపీలు. అట్లాగే గవర్నమెంట్గా మరి 9 నెలలు అయింది కదా, ఓ పెద్ద కుంభకోణం. ఆ రోజుల్లో ఇసుక, మద్యము, ఆ తర్వాత మైన్స్, ఇదే కదండి అందరూ మాట్లాడుకునేది. మరి ఆ రకంగా ఒక ప్రధానమైనటువంటి కుంభకోణం జరిగింది అనేసి ఎన్నికల ముందు నుంచి మనం భావిస్తున్నప్పుడు 9 మాసాలు అయితే ఇప్పటికీ అతి లేదు గతి లేదు అన్నట్లుగా ఎందుకుందండి? అంటే ఒక రకమైనటువంటి లీనియన్స్ ఉంది. ఒక రకంగా మరి ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు, ఎందుకంటే కిరణ్ గారు చెప్పాలా, అక్కడే ఉన్నారు కాబట్టి. తెలుగుదేశంలో మాత్రం సాధారణ కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదండి, చాలా అన్యాయంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు మా ప్రభుత్వం ఊరుకుందని మాత్రం కార్యకర్తలు చెబుతున్నారు. ఎందుకంటే అందరికీ తెలిసిన దాన్ని ఆయన అప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినాడు, టీచర్లను కాపలా పెట్టినాడు. ఈవెన్ లాక్డౌన్లో కూడా ఆయన సారాయి అమ్మకాలు విపరీతంగా పెంచాలని ప్రయత్నం చేసినాడు. సారాయి మొత్తం వ్యవహారం అంతా అతను సరే ఇప్పుడు పేరు కొత్త పేరు బయటకు వచ్చింది, ఇంకొక తను ఆ రోజుల్లో సునీల్ రెడ్డి పేరు వచ్చేది, ఇప్పుడు కొత్త పేరే చెప్తున్నారు. ఏమో నాకేం తెలియదు ఆ పేర్లు. అయితే నాకు తెలిసినంత వరకు ఏమంటే జార్జ్ రెడ్డి గారి కుమారుడు ఈ మొత్తం లావాదేవీలన్నీ, ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉండేవాడు, ఇప్పుడు దీనికోసం వచ్చినాడు, ఒక రాష్ట్రంలో ఈ లావాదేవీలన్నీ జార్జ్ రెడ్డి కుమారుడు చేస్తున్నాడు అనేంతవరకు నాకు తెలుసు. జార్జ్ రెడ్డి కుమారుడి పేరేమో నాకు తెలుసు. ఏమైనప్పటికీ ఎవరైనా ఉండని XYZ పర్టికులర్ కాదు. ఒక కుంభకోణం జరిగితే దాన్ని వెలికి తీయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎంపీలు సీరియస్గా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని రావాలంటే అందరు కలిసి ఒక సీరియస్ అంశంగా దానికి స్వల్ప వ్యవధి ప్రశ్ననో లేకపోతే క్వశ్చన్ అవర్లోనో వేసి నిలదీయచ్చు. అంటే బీజేపీకి చెడ్డ కాకూడదు, ఇది బయటికి రావాలని ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. మరి గవర్నమెంట్ ఎందుకు ఊరుకుందో తెలియదు. ఇక మూడవది ఏమంటే బీజేపీకి అన్ని తెలుసు. పురంధేశ్వరి గారు అమిత్ షాతో పోయి రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఆమె ముఖ్యమంత్రి, ఆమె పార్టీ చీఫ్ అయిన తర్వాత ఆమెను మందలించినారు మన అమిత్ షా గారు. ఏమ్మా నువ్వు సిబిఐ ఎంక్వైరీ అడుగుతావా దీని మీద? మందలించిన పేపర్లు వచ్చింది, ఆమె తల కిందికి వేసుకుని బయటకు వచ్చింది. కాబట్టి బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులకు, అమిత్ షాకు, నరేంద్ర మోడీకి ఇక్కడ జరుగుతుంది తెలియదని అనుకుంటే చాలా పొరపాటు, అమాయకులు. ఇక్కడ జరిగేదని తెలుసు, వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళ ఆశీర్వాదం ఉందండి. వైసీపీకి ఇప్పటికి కూడా వాళ్ళ ఆశీర్వాదం ఉంది. మీరు కనుక సీరియస్ యాక్షన్లో పొమ్మనండి, పైనుంచి తాకీదులు వస్తాయి ఖబర్దారని. కాబట్టి ఊడు పుటాని రాజకీయాలు జరుగుతున్నాయి. బీజేపీ తన స్వప్రయోజనాల కోసం ఇట్లా కుంభకోణాలన్నీ కప్పుడు చూడుతుంది. బీజేపీ తనకు రాజకీయంగా 20 సీట్లు కావాలి కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీని రెండింటి కూడా దారాలతో కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఏ కుంభకోణం బయటికి రావడం లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా కదిలితే ఒక మంచిది. ఎందుకంటే మొన్న నేను చూశాను, మన వివేకానంద రెడ్డి హత్య కేసులో స్టేట్ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది, మంచిది, వెరీ గుడ్. ఆ రకంగా మీరు స్పందిస్తే ప్రజలు హర్షిస్తారు, మీరు స్పందించకపోతే మాత్రం ప్రజలు హర్షించరు. ఏమీ మార్పు లేదు, యథాతథమైన పరిస్థితి ఉందనే భావన ప్రజల్లో ఉంది అనేటువంటిది మాత్రం గమనిస్తే మంచిది టీడీపీ వాళ్ళు. సార్ కృష్ణవేణి గారు, ఒకటి ఇక్కడ రాష్ట్రం స్థాయిలో జరుగుతున్నటువంటి దర్యాప్తు అనేది ఒక పరిమితంగా ఉంటుంది. మహా అయితే దేశవ్యాప్తంగా పక్క రాష్ట్రాలకు లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ వరకు కూడా చేయొచ్చు. కానీ లావు గారు ప్రస్తావించినట్లు 4,000 కోట్ల రూపాయలు దుబాయ్ అలాగే ఆఫ్రికా దేశాలకు వెళ్ళిపోయి తరలించారన్నప్పుడు పర్టికులర్గా ఒక 2,000 కోట్ల రూపాయలు అతను పేరు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన సునీల్ రెడ్డి గారికి ఉన్నటువంటి కంపెనీల ద్వారా వెళ్ళినాయి బయటకు 2,000 కోట్లు. ఇప్పుడు ఈడీ బయటికి ఈ రకంగా వెళుతున్నప్పుడు వాళ్ళ దృష్టికి రాకుండా ఉంటుందా? లేదంటే కనుక ఇప్పుడు 100 నుంచి 500 కోట్ల రూపాయలు అసలు జరిగిందో లేదో తెలియదు, జస్ట్ పాలసీ మ్యాటర్లోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరుగుంటే 100 నుంచి 500 కోట్ల రూపాయలు నష్టం వచ్చేదని చెప్పేసి ఒక దీన్నే రచ్చరచ్చ చేసి దాదాపుగా
అన్ని రకాల అరెస్టులతో మొత్తానికి వాళ్ళు సాధించుకున్నారు. అక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆప్ మీద ఆ రకమైనటువంటి తీసుకొచ్చి. మరి అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి పార్టీ మీద ఆ రకమైనటువంటి ఆరోపణలు రావడం, మరి ప్రజలు కూడా ఆ రకంగా స్పందించారేమో. మరి ఇక్కడ ఆల్రెడీ అవినీతి కేసుల్లో 11 సిబిఐ, 8-9 ఈడీ కేసులు ఉన్నటువంటి ఆయన నేతృత్వంలో, ఆయన ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ కుంభకోణం కేంద్ర ప్రభుత్వంలో సంస్థ అనేటువంటి ఈడీకి తెలియకుండా నిన్ను వేల కోట్ల రూపాయలు బయటికి వెళ్ళినాయి అంటే ఏ రకంగా నమ్మశక్యంగా చూడాలి? కూడా నమస్కారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం అనేటువంటిది తెలుగుదేశము, జనసేన, బీజేపీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దగ్గర నుంచి మాట్లాడుతున్నట్టు మాట. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్లో అతిపెద్ద కుంభకోణాల్లో లిక్కర్ స్కామ్, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. దానికి అనేక సందర్భాల్లో, చాలా సందర్భాల్లో నాకు తెలిసి అయితే ఒక 3-4 ఏళ్ల నుంచి దాని మీద చాలా సందర్భాల్లో చర్చించి కూడా ఉన్నాం. కుంభకోణం జరిగింది, అది వేల కోట్ల రూపాయల కుంభకోణం అనేటువంటిది నిర్వివాదాంశం నాకు తెలిసి. అయితే ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ చర్చకు వచ్చినటువంటి నేపథ్యం, పార్లమెంట్లో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో ఏ సందర్భంలో మాట్లాడి అంశాన్ని మాట్లాడేసరికల్లా ఇక తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వాళ్ళ మీడియా కానివ్వండి, ఇక ఏదన్నా ఒకటి దొరికింది అనుకోండి, ఇక దాన్ని పట్టుకొని దాని వెనకాల అదిగో జగన్మోహన్ రెడ్డి ఆ నుంచి మొదలుపెట్టి అందరినీ జైల్లో వేసి వాళ్ళకి ఉరేసి మళ్ళీ బయటికి తీసుకొచ్చేస్తారు అనమాట. అంతవరకు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి ఎలాగూ ఇంకా వాళ్ళకి ఇవన్నీ రోజులు చెప్పటం, ఇలాగా ఏదో ఒక అంశం మీద వారం రోజులు నడిపించటము, అది వాళ్ళకి ఒక రకమైనటువంటి ఇక జనానికి ఏకభావం వచ్చేటువంటి పరిస్థితికి వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకి ఇది ఒక నిదర్శనం. అయితే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నాను, వాళ్ళ దిగజారుడు రాజకీయాలు అంతే ఉంటాయి, దాన్ని మనం ఏం చెప్పలేము. అయితే మీరు ఇందాక ప్రస్తావన చేశారు, ఇప్పుడు కృష్ణదేవరాయలు వెళ్ళి అమిత్ షాకి చెప్పటం కాదు, అమిత్ షా పిలిచి వార్నింగ్ వచ్చి ఉండొచ్చు అని చెప్పి మీరు ఒక అనుమానం వ్యక్తం చేశారు ఒక జర్నలిస్ట్ గా. ఏమన్నారు విజయ్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున? ఇది మీ ఊహ అయి ఉండొచ్చు అని అన్నారు. సరే, అలానే అనుకుందాం. ఉంటాయి ఇలాంటి ఊహ ఉంటే ఉండొచ్చు. నేనేమంటాను అంటే, లావు కృష్ణదేవరాయలు పార్లమెంటు వేదికగా ఈ అంశాలను మాట్లాడటం అనేటువంటి సబబే. ఆ వేదికని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ కుంభకోణాన్ని వెలికి తీయటానికి అది ఒక మంచి వేదికే, నేను కాదనండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైట్ పేపర్స్ రిలీజ్ చేసేటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అసలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్లో లిక్కర్ కుంభకోణం ఎట్లా జరిగింది, ఏ కంపెనీలని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇతర కంపెనీలకు సంబంధించినటువంటి లిక్కర్ తయారీ కంపెనీలని బెదిరించి ఏ విధంగా విజయసాయి రెడ్డి వాళ్ళ బంధువులు, అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ విధంగా ఏ విధంగా లాక్కున్నారు, దీని వెనకాల కుంభకోణం ఏంటి, 99,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగితే ఒక 18,000 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉంటే దాని మొత్తాన్ని కూడా స్వాహా చేశారు. ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చెప్పాడు. డీటెయిల్డ్గా చెప్పి ఆ రోజున అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఇంత పెద్ద కుంభకోణం ఇది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ చాలా పెద్దది, దీంట్లో ఈడీ దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి విషయానికి కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు. నిజంగా ఈడీ, సిబిఐ లాంటి సంస్థలు దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి ఇక్కడ వాళ్ళు కోరినప్పుడు కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిఐడి ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, సిట్ కూడా వేశారు దాన్ని. అయితే ఈ విధంగా సిఐడి దర్యాప్తు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచో లేకపోతే ఇతర దేశాల వరకు నిధులు పోతే దాన్ని ఆ విధంగా దర్యాప్తు జరగడానికి ఏమో ఆటంకాలు ఏమి లేవండి. ఏపీసీఐడి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసు అయినా సరే, ఏ కేసు అయినా సరే, ఇతర రాష్ట్రాల దగ్గర నుంచి ఇతర దేశాల వరకు కూడా వెళ్లి దర్యాప్తు జరపవచ్చు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ విధంగా దర్యాప్తు జరిపి సక్సెస్ అయినటువంటి కేసులు చాలా ఉన్నాయి. చార్మినార్ బ్యాంకు, ఇతర బ్యాంకులు, ఇతర దేశాలకు వెళ్ళి కూడా నిందితులు పట్టుకొచ్చినటువంటి ఉన్నాయి. నేను కాదు, దాంట్లో ఏ విధమైనటువంటి అది అక్కర్లేదు. అయితే ఇక్కడ ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విషయంలో ఇవి
మనీకి సంబంధించినటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి దాంట్లో సూట్ కేసు కంపెనీలు ఇవన్నీ పెట్టేసి మనీ లాండరింగ్ ఏం జరిగింది ఇవన్నీ వ్యవహారాన్ని నిగ్గుదేల్చాలి అని అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగితే మంచిది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాదన. ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు మాట్లాడిన తర్వాత లావు కృష్ణదేవరాయలు హోంమంత్రి దగ్గరికి వెళ్తేనో ఏదో జరిగిద్ది అని అనుకోవటం అనేటువంటిది వాళ్ళ భ్రమ కూడా కాదు, మనల్ని భ్రమంలో గురి చేయటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలను భ్రమంలో గురి చేయటం. ఇది ఒక పెద్ద ఒక మంత్రం నేర్చుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ప్రతి అంశాన్ని గతం చాలా సందర్భాల్లో తీసుకున్నాం కదా. జత్తమని కేసు దగ్గర ప్రతి కేసు అండి వారం 10 రోజులు 15 రోజులు ఈ పాటు ఒక ఓదులు కొట్టేసి జనాన్ని ఊరికే దాంట్లో ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లి ఇదిగో మేము ఆయన గురేస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి అని ఒక ఇంప్రెషన్ కలిగించి వాళ్ళు పబ్బం గడుపుకునేటువంటి వ్యవహారం. అయితే ఇది విమర్శగా భావించవచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నేను ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక సూచన చేయదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ఈ కుంభకోణం జరిగింది, ఈ కుంభకోణం వెనక 33,000 కోట్ల రూపాయల కుంభకోణం ఇది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఏది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఏ కంపెనీల్ని ఎవరు లాక్కున్నారు, ఎవరి దగ్గర నుంచి ఎవరికి మారాయి అనేటువంటి విషయాలని ఆధారాలతో సహా చెప్తూ 33,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదిక సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి, వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఉన్నారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో మంచిగా ఉంది కాబట్టి బహుశా పురంధేశ్వర్ ఇచ్చినటువంటి ప్రతిపాదనని సిబిఐ ఈడీ దర్యాప్తు జరపాలనేటువంటి అంశాన్ని వాళ్ళు సీరియస్ గా తీసుకోలేదు అని అనుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి 21 ఎంపీల మీద కేంద్రంలో ఉండేటువంటి కూటమి ఆధారపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు కూడా చెప్పినటువంటి అంశమే, జనసేన తెలుగుదేశం పార్టీ కూడా ఇదే అంశాన్ని చెప్తోంది. కాబట్టి ఇది కేవలము ప్రజలను మభ్య పెట్టేది పబ్బం గడుపుకునేటువంటి వ్యవహారం కాకుండా నేను ఒకటి అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు ఆయన చెప్పిన ప్రకారంగా అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చెప్పినటువంటి దాని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వము ఈ మద్యం దానికి సంబంధించి ఈడీ సిబిఐ దర్యాప్తు జరపాలని ఏమైనా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారా? లేదు అంటే మేము సిఐడి దర్యాప్తు జరుపుతాము, సిఐడి దర్యాప్తు జరిపి మా వాళ్ళ ద్వారానే వాళ్ళందరిని కూడా పిలిచి మాట్లాడుకొని ఎవరైతే వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి సమయంలో మద్యం తయారీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశానికి సానుభూతి పరులు అలాంటి వ్యాపారవేత్తలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళవి వైసీపీ వాళ్ళు లాక్కున్నారు అని. ఇప్పుడు మేము సిఐడిని అడ్డం పెట్టుకొని కాకినాడ పోర్ట్ ఏ విధంగా అయితే తిరిగి అరబిందో నుంచి మళ్ళీ కేవీ రావుకు రాయించుకున్నారో అదే తరహాలో ఇప్పుడు మళ్ళీ మద్యం సంబంధించినటువంటి మొత్తాన్ని తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటువంటి వ్యాపారవేత్తలకి రాయించేటువంటి పనిని ఇప్పుడు ఏమైనా తెలుగుదేశం పార్టీ చేయటానికి పూనుకొని ఉన్నదా? ఈ పని చేయటానికి ఇప్పుడు ఈ సిఐడి ఎంక్వైరీ జరుగుతోందా అనేటువంటిది తెలాలి. దీంట్లో నాకేం అనుమానం లేదండి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఇదే చేస్తుంది. దాని మీద ఆధారాలు, నేను కాకినాడ పోర్టు అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాను. కాకినాడ పోర్టు మళ్ళీ తిరిగి రాయించుకోవటం వెనక ప్రైవేట్ పంచాయతీ, ఆ రోజున వైసీపీ పంచాయతీ, ఈ రోజున కూటమి పంచాయతీ, డబ్బులు కోట్ల రూపాయల చేతులు మారినటువంటి విషయం అందరికీ తెలిసిన బహిరంగ రాష్ట్రం. ఇప్పుడు మీరు మద్యం తయారీ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళ మొత్తాన్ని మళ్ళీ మీ వాళ్ళతో రాయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రెండో అంశం నేను చెప్తాను. గతంలో చాలా సందర్భాల్లో ఒక పాయింట్ చెప్పిన ముగిస్తా సింపుల్ గా. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో లిక్కర్ స్కామ్ మీద చాలా అడావుడి చేశారు, మాట్లాడారు. ఇవన్నీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు, ఆయన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, విజయసాయి రెడ్డి అల్లుడు శరత్చంద్రారెడ్డి, వాళ్ళ అల్లుడు అన్న శరత్చంద్రారెడ్డి, వీళ్ళిద్దరూ మొత్తము పీకల్లోతులో మునిగిపోయారండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో. మునిగిపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తెలుగుదేశం కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి జనసేన కానీ, లేక వీళ్ళకి వత్తాసు పలికేటువంటి మీడియా కానీ ఎవరూ మాట్లాడలేదండి ఇక్కడ. ఎందుకో తెలుసా? సౌత్ ఇండియా లిక్కర్ లాబీకి సంబంధించినటువంటి వ్యవహారంలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అప్పుడు విజయసాయి రెడ్డి మంతనాలు జరిపి వాళ్ళ ద్వారాగా వీళ్ళు ముడుపులు తీసుకొని అలాంటి లిక్కర్ స్కామ్ మీద వీళ్ళు అసలు మాట్లాడారు.
బీజేపీ వాళ్ళు ఎలాగో మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? అక్కడ ఉండేటువంటి తెలంగాణలో వెళ్ళి బీజేవైఎం వాళ్ళు కవిత మీదకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తారు, ఉద్దానాలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎవరితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడరు. ఎందుకు మాట్లాడరా అంటే వైసీపీతో వాడుకున్నటువంటి లాలూచి. మరి తెలుగుదేశం పార్టీకి ఉన్న లాలూచి ఏంటి? మాట్లాడారు ఎక్కడైనా? చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే వైసీపీ చేసినటువంటి దాని మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూరుకుపోయిన దాని మీద, విజయసాయి రెడ్డి ఫోన్ కూడా పోయిందని డ్రామాలు ఆడిన దాని మీద తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు మాట్లాడలేదండి. నాకున్నటువంటి బలమైనటువంటి నమ్మకం సౌత్ ఇండియా లిక్కర్ లాబీ ద్వారాగా తెలుగుదేశానికి, జనసేనకి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీకి ముడుపులు వచ్చాయి, మీడియాకు కూడా ముడుపులు వచ్చాయి. అందుకనే మాట్లాడలేదు. వీళ్ళకి అవసరమైతే, వీళ్ళకి అనుకూలమైతే ఎవరి మీద మాట్లాడరు. వైసీపీ వాళ్ళ మీద కూడా మాట్లాడినటువంటి లాలూచి రాజకీయాలు చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వాళ్ళు చేశారు. ఇప్పుడు కూడా వీళ్ళేదో మొత్తం ఆ లిక్కర్ స్కామ్ మీద ఏదో తోడతారు, అవి చేస్తారు, ఇవన్నీ చెయ్యరని నేను ఆరోపణ చేయటంలో వీళ్ళు వెళ్తున్నటువంటి దారి మాత్రం ఖచ్చితంగా అలాంటి చెయ్యరనేటువంటి దాని మీద ఉంది. వీళ్ళు కరెక్షన్ కావాల్సినటువంటి దాని మొత్తానికి కూడా తయారు చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఎలా సంపాదించాలి, వాళ్ళు ఇన్ని వేల కోట్లు తిన్నారు కదా, మరి మనం ఎలా సంపాదించాలి అనేటువంటి దానిలో వీళ్ళు ఈ రోజున తలమునకలు అయి ఉన్నారు. కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం వాళ్ళు అనేటువంటిది మాత్రం రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి బలమైనటువంటి నమ్మకం. కాదు కూడదనుకుంటే వాళ్ళు ప్రజలకి దీని మీద క్లారిఫికేషన్ ఇచ్చి సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. గారు కిరణ్ గారు మీకు చివరిలో మీకు ఇస్తాను, మళ్ళీ మీరు దాని మీద ఏమన్నా చెప్పాలని చెప్పొచ్చు. రాజు గారు, ఎప్పుడు లేని తమిళనాడు కూడా వస్తుంది. తమిళనాడులో కూడా భారీ ఎత్తున లిక్కర్ స్కామ్ జరుగుతుంది. తమిళనాడులో ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ప్రభుత్వాలే మద్యాన్ని నిర్వహిస్తున్నాయి. అది ఏదో కొత్తగా ఈరోజే బీజేపీకి తెలిసినట్లు అక్కడ బీజేపీ డిఎంకే అధికారులు ఉన్నా, అన్నా డిఎంకే అధికారులు ఉన్నా కానీ ఆ విషయంలో మాత్రం వాళ్ళంతా కూడా కోఆర్డినేటెడ్గానే ఎప్పటి నుంచో ఈ లిక్కర్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా కలిసిమెలిసి చేసుకుంటున్నారు. అందు గురించి ఎక్కడ కూడా ఆరోపణలు, ఎటువంటి అభియోగాలు బయటకు రాలేదు. ఇప్పుడు కొత్తగా బీజేపీ వెలిగి తీస్తుందని చెప్పేసి ఎన్ని దశాబ్దాలుగా జరుగుతున్నప్పుడు యాక్చువల్గా ఏపీలో గత వైసీపీ హయాంలోనే ఈ తమిళనాడు లిక్కర్ పాలసీని తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు. దాన్ని మించి అన్న తరహాలో ఇక్కడ వ్యవహారాలు జరిగింది. అది చూసాం మనం. అంటే పైనుంచి కింద స్థాయి వరకు కూడా టోటల్గా మొత్తం నెట్వర్క్ మొత్తాన్ని గవర్నమెంటే నడిపిన తీరును మనం చూసాం. ఇకపోతే ఇంకొక వార్త కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో. అదే సమయంలో ఢిల్లీలో డిస్టిలరీస్ లేవు కాబట్టి ఇక్కడి నుంచే ఏపీలో ఏదైతే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బెదిరించి తీసుకున్నారో లేదంటే కనుక వారి కింద వాల్చుకున్నారో తెలియదు కానీ అలా కొత్తగా కొన్ని డిస్టిలరీస్ కూడా వచ్చినాయి ఎప్పుడు లేనటువంటి. ఇక్కడే లిక్కర్ తయారు చేసి ఢిల్లీకి కూడా సప్లై చేయాలన్న ఒక ఆలోచన కూడా ఉన్న సందర్భంలో లిక్కర్ స్కామ్ మీద అక్కడ ఎంక్వైరీ నడవటం, అది మధ్యలోనే ఆగిపోవడం అనేది దీనికి గంటి కొట్టిందని చెప్పేసి ఒకటి కనపడుతుంది. ఓవరాల్గా చూస్తే తమిళనాడు వ్యవహారం దాదాపుగా 1000 కోట్ల స్కామ్ జరిగిందని ఇప్పుడు కొత్తగా బీజేపీ ఆరోపిస్తుంది. మరి అక్కడేమో 100 కోట్లు కూడా లేనటువంటి ఢిల్లీ లిక్కర్ స్కాము మొత్తం దేశవ్యాప్తంగా ఎంత ప్రచారం జరిగిందో, అరెస్టులు ఎలా జరిగినాయో, నెలల తరబడి జైల్లో ఉన్నటువంటి. మరి ఇక్కడేమో 1000 కోట్లు కనబడుతున్నప్పుడు మరి ఇప్పుడు ఏదో కొత్తగా బీజేపీ లేదంటే కనుక ఈడీ రంగంలో విధించి దీన్ని నిగ్గు తెలుస్తుందని ఎంతవరకు నమ్మొచ్చు? సురేష్ గారు, మీకు అట్లాగే మన ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. ఇవాళ లిక్కర్ విషయానికి వస్తే ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదండి. అధికార పార్టీలో ఉన్నవాళ్ళు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, అన్ని పార్టీల్లో ఉన్న మోతుబరులు పెద్దలు ఈ లిక్కర్ వ్యాపారంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. డిస్టిలరీస్ రన్ చేసే వాళ్ళలో అనేక పార్టీల వాళ్ళు, రాజకీయ నాయకులకి భాగస్వామ్యాలు ఉన్నాయి. ఇది నిర్వివాదాంశం. మనం గనక ఒకసారి ఆ ఓనర్షిప్ డాటా కనుక తీస్తే క్లారిటీ వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇవాళ బీజేపీ మీరు అడుగుతున్న పాయింట్ లో ఏంటంటే తమిళనాడు మీద దృష్టి పెట్టి బీజేపీ అక్కడ స్కామ్ జరుగుతుంది, లిక్కర్ లో అవినీతి జరుగుతుందని మాట్లాడుతుంది. అంటే కేవలం అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని మరి బదనాం చేయటం, ఇప్పుడు జరుగుతున్న డీలిమిటేషన్ అంశాన్ని మరి మర్మగర్భంగా దాన్ని నొక్కిపెట్టడానికి ఇది ఆ ప్రభుత్వం మీద చేస్తున్న ఒక పన్నాగంగా మనం చూడాలి. నేను ఇప్పుడు ఒకటే చెప్తానండి, కేజ్రీవాల్ గారి లిక్కర్ స్కామ్ తోటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లిక్కర్ స్కామ్ ని మనం పోల్చి చూడలేమండి. కారణం ఏంటంటే కేజ్రీవాల్ గారు జస్ట్ 100 కోట్లు చేస్తేనే జైల్లో పెట్టారు.
మరి ఇన్ని వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ లో జరిగినా కానీ ఏం అనలేదు అనడానికి ప్రధాన కారణం బీజేపీకి ఆత్మబంధువు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో బీజేపీ మరి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి కానివ్వండి, ప్రభుత్వ పెద్దలకు కానివ్వండి, అనేక రూపాలుగా అనేక సందర్భాలుగా మరి పెద్ద ఎత్తున ఇక్కడ చేసిన అవినీతి కలెక్షన్ అంతా కూడా ఢిల్లీ చేరింది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఢిల్లీకి పంపిస్తా ఉన్నాడు ఈయన. అట్లాగే ఇప్పుడు ఒకటే దీనికి డిస్టిలరీస్ విషయానికి వస్తేనండి, ఇప్పుడు 1970కి ముందు దాదాపు 25 డిస్టిలరీస్ కి పర్మిషన్స్ లైసెన్సులు ఇచ్చారు. చివరిసారిగా ఫిబ్రవరి 25న 2019లోనే ఒక డిస్టిలరీకి ఇచ్చారు. దాని తర్వాత నుంచి ఏదైతే విదేశీ మద్యాన్ని ఇండియాలో తయారు చేసే డిస్టిలరీస్ ఏదైతే ఉన్నాయో వాటిని రద్దు చేశారు, లైసెన్స్లు ఇవ్వలేదు. కారణం ఏంటండి? కారణం ఏంటంటే ఒక చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చక్కగా ప్రణాళికాబద్ధంగా ఒక డిజైన్డ్ స్కామ్ కి రూపకల్పన చేసి ప్రజల చెవుల్లో పూలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యాన్ని నిషేధిస్తారని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు వైన్ షాపులను తీసివేసి గవర్నమెంట్ కంట్రోల్లోకి తెచ్చుకొని మరి డిస్టిలరీస్ అన్నింటినీ వాళ్ళ అధీనంలో తెచ్చుకొని బెదిరించి అక్కడ బాడుక్కి అంటే కిరాయికి కొన్ని బ్రాండ్స్ ని తయారు చేయించి మరి 38 బ్రాండ్స్ ని ఆయన హయాంలో ఇంట్రొడ్యూస్ చేశారండి. ఇది ఒక చక్కటి డిజైన్డ్ స్కామ్, ఇది ఒక మంచి డిజైన్డ్ స్కామ్. మరి ఆ గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చింది, తగ్గిద్దేమో, నిజంగా నిషేధిస్తున్నాడేమో అని ఇంకొక రకంగా ప్రజల్ని మభ్యపెట్టింది ఏంటి? షాక్ కొట్టే ధరలు ఇస్తున్నాను, ఆ షాక్ కు తట్టుకోలేక తాగుబోతులు తాగటం తగ్గిస్తారు అని ఒక ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ షాక్ కొట్టింది ఎవరికండి? షాక్ కొట్టింది వాళ్ళకి కొట్టడం కాదు, ఆ షాక్ కొట్టించడం ద్వారా ఇంకా స్కామ్ డబ్బుని ఇంకా పెంచి లారీలు డబ్బు బెంగళూరు రోడ్ల మీదకి, హైదరాబాద్ రోడ్ల మీదకి పరిగెత్తిచ్చారు లారీలు. ఏది కరెన్సీ లారీస్ ఇది మేము చూసాము. అది ఇవన్నీ జరుగుతున్నాయి ఆ పరిపాలనా కాలంలో, బహిరంగ రహస్యమే. కాబట్టి మనం కేజ్రీవాల్ స్కాము ఆ టైంలో జరిగిన ఆ స్కామ్ కి దీన్ని పోల్చలేమండి. ఇది చాలా డిజైన్డ్ స్కాము, చాలా పెద్ద ఎత్తున డబ్బు ఢిల్లీలో ముట్టింది. కాబట్టి ఏం చేయరు. ఇవాళ ఈయన రావు కృష్ణదేవరాయలు గారు ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఢిల్లీలో చెవుల్లో గుసగుసలాడినా కానీ, పార్లమెంట్ లో ఆయన మాట్లాడినా కానీ ఏం జరిగేదే లేదు, ఏం జరగదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు జరగవు. ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏలో మరి బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఏమి చేయలేరు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు కూడా భాగస్వామ్యంగా ఉన్నారు ఆ 5 ఏళ్ల కాలంలో. ఈ అవినీతి సొమ్ములో ఈ సొమ్ము వాళ్ళకు కూడా మరి చేరింది. కాబట్టి ఏ రకంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు యాక్షన్ తీసుకుంటారండి? కాబట్టి ఏంటంటే ఇది అసలు ఈ శతాబ్దంలోనే అతిపెద్ద చక్కటి డిజైన్డ్ స్కామ్ గా మనం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ని అభివర్ణించవచ్చండి. చాలా చక్కగా ప్రజల చెవుల్లో పూలు పెట్టి సొమ్ము దోచారు. అసలు ఒకటండి, అసలు ఫారిన్ బ్రాండ్స్ ఏదైతే ఇండియాలో తయారీ వాటిని నిషేధించాల్సిన అవసరం ఏముంది? ఏ కారణం లేదు. ప్రజలకు చెప్పారా ఎందుకు నిషేధించారు? దాని మీద వాళ్ళు కమిషన్లు ఇవ్వడానికి, ఎక్కువ లంచాలు ఇవ్వడానికి ఒప్పుకోనందున, దాని మీద డబ్బు రానందున కొత్త బ్రాండ్స్ సొంత బ్రాండ్స్ పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకున్నారండి. ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది తాలిబొట్లు తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏరులే పారించిన లిక్కర్ వల్ల. కాబట్టి ఏంటంటే ఇవాళ ఇవాళ ఏదో జరుగుతుంది, ఈ స్కామ్ బయటపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి యాక్షన్ తీసుకుంటారు, లేకపోతే ఈడీ విచారణతోటి ఏదో జరుగుతుంది అనుకుంటే మన భ్రమే, ఏమీ జరగదు. ఎందుకంటే కేంద్రంలో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఉన్నాయి స్టిల్ టుడే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు లేనిది ఇక్కడ ఏమి చేయకూడదు. ఇది మా అభిప్రాయం. కాబట్టి ఏంటంటే మేము ఒకటే అడుగుతున్నాం, దోచుకోబడింది ప్రజల సొమ్ము, పోయింది ప్రజల ప్రాణాలు. ఏదో ఊరికే మభ్యపెట్టి ప్రజలు, ఈ ప్రభుత్వం అయినా కానీ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టకుండా జరిగిన తప్పిదం, అవినీతి, అక్రమం ఏదైతే ప్రజల యొక్క ప్రాణాలను హరించిన ఆ ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని, ఆ బాధ్యుల్ని ఖచ్చితంగా శిక్షలు వేయాలి. వాళ్ళ మీద కేసులు కఠినంగా సాక్ష్యాధారాలతో సహా ఏదైతే సిట్ వేసిందో, సిట్ దాదాపు చాలా వరకు ఆధారాలు సేకరించామంటున్నారు. డిజిటలైజ్ రికార్డ్స్ తీశారు.
డిస్టలరీస్ లో ఏ టైంలో ఏ బ్రాండ్స్ ఎంత ఉత్పత్తి అయింది, ఎక్కడికి వెళ్ళింది, ఇది డాటా అంతా కూడా సిట్ తీసింది. మరి వాటి ఆధారంగా ఖచ్చితంగా ఏదైతే దోషులు బాధ్యులు ఉన్నారో శిక్షలకి వాళ్ళని శిక్షార్హుల్ని అందరినీ శిక్షలు వేయాలి. వాళ్ళ విచారణకి కోర్టుల ముందు దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడైనా ప్రజలకు కొంతవరకు మనశ్శాంతి ఉంటుంది, నమ్ముతారు ఈ ప్రభుత్వం ఏదైనా చేస్తుంది మనకి ఎందుకంటే అందరికీ ఇది బహిరంగ సాక్ష్యం, అందరికీ తెలుసు. సామాన్యులకు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అతిపెద్ద లిక్కర్ స్కామ్ గా సామాన్యులకు కూడా తెలుసండి. ఎందుకంటే ఆ బాటిల్స్ కాస్ట్ చాలా పెంచేశారు, ఆ నాణ్యత లేదు, తాగి చనిపోయారు, బహిరంగంగానే చెప్పుకున్నారండి. ఎక్కడ పడితే అక్కడ జనం పొల్లాడి పడి ఆ వైన్ షాపుల ముందే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇది దేశవ్యాప్తంగా ఏదో అడపాదడపా లిక్కర్ అంటేనే అది ఒక అతిపెద్ద లాభసాటి వ్యాపారం. ఆ వ్యాపారంలో బడా రాజకీయ నేతలే ఉన్నారు. ఆ పార్టీ లేదు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అట్లాగే టీడీపీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పార్ట్నర్షిప్ గా ఉన్నారు, డిస్టలరీస్ లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి. కాబట్టి ఏంటంటే ఇది అత్యంత లాభసాటి వ్యాపారం కాబట్టి ఇన్వాల్వ్ అయ్యారు. కాకపోతే ఇది జరిగింది అతిపెద్ద స్కామ్ అండి. అసలు 99,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసి 613 కోట్ల వరకు క్యాష్ తీసుకొని మిగతాదంతా కూడా డిజిటల్ తీసుకొని మిగతాదంతా కూడా క్యాష్ తీసుకోవడం ఏంటండి? ఏమైపోయింది ఆ క్యాష్? కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా ఇవాళ స్కానర్ పెట్టుకొని ఆన్లైన్ పేమెంట్స్ తీసుకుంటున్నప్పుడు గవర్నమెంట్ లిక్కర్ షాపుల్లో క్యాష్ వ్యవహారం అంటే అదే ఆధారం, ప్రత్యేకమైన ఆధారం అదేనండి, నీకు చెప్పక్కర్లా. చాలా పెద్ద ఎత్తున జరిగింది, మేము చూసాం, మా కళ్ళతో చూసామండి. ఎందుకంటే నేను కూడా నా బిల్డింగ్ లో ఒక షాప్ అద్దెకిచ్చా, మా కళ్ళతో మేము చూసాం అక్కడ ఏం జరుగుతుందో, ఏం జరిగిందో. కాబట్టి ఏంటంటే ఇవాళ ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది, గురుతర బాధ్యత ఉంది. ఏదైతే గత ప్రభుత్వం ఊరికి ఆరోపణలు చేయటం కాదు, నిలబెట్టండి, శిక్షించండి, ప్రజల ముందుకు ఈడ్చుకురండి, కోర్టుల ముందుకు తీసుకెళ్ళండి, అప్పుడే నమ్ముతారు. లేకపోతే మీరు కూడా వాళ్ళతో కొల్లుడైపోయి ఏదో ప్రజలకు చెవిలో పూలు పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. ఇది నా ఒపీనియన్ సురేష్ గారు. ఓకే కిరణ్ గారు, యు వాంట్ టు యాడ్ ఎనీ మోర్? ఇక్కడ సింపుల్ ఏంటంటే ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏదో నిగ్గుదేలు చేస్తే ఏదో చేస్తాయని చెప్పేసి ఈ డిబేట్ సాక్షిగా అందరూ వ్యక్తపరుస్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే అటువంటి భ్రమలు ఎవరికి లేవు. కానీ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఒక కొలిక్కి వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. స్వయాన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఇంకా మాట్లాడితే లక్షల కోట్ల రూపాయల్లో స్కామ్ జరిగింది. నిజంగానే ఇది మేబీ అసలు దేశ చరిత్రలోనే ఒక వినూత్నమైనటువంటి ఒక స్కామ్గా బయటపడొచ్చు సరిగ్గా కనుక నీకు తెలిస్తే, బాజీ గారు అన్నట్లు. ఎందుకంటే ఈ రకమైనటువంటి ఆర్గనైజర్గా ఇంత పగడ్బందీగా స్టెప్ బై స్టెప్ ప్రీ ప్లాన్డ్గా ఇంకెక్కడ జరిగి ఉండదు. ఇంక్లూడింగ్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి కొన్ని దశాబ్దాలుగా నిర్వహిస్తున్నటువంటి తమిళనాడుతో సహా ఈ రకంగా ఏది ఇంక్లూడింగ్ బ్రాండ్స్తో సహా ఏది ఇప్పుడు ఎక్కడా వినటువంటి కనివినియర్గానటువంటి బ్రాండ్స్. ఇంకా మాట్లాడితే దాన్ని ఏ రకంగా ఇది చేశారు, బ్రాండెడ్ వాళ్ళని తక్కువ రేట్లకు అమ్మాలని చెప్పేసి, అంటే వాళ్ళు ఎలాగో అమ్మలేరు కాబట్టి ఆ రకంగా వాళ్ళని బయటికి తరివేశారని, లేదంటే కనుక భారీ మొత్తంలో ముడుపులు చెల్లించుకొని మీ బ్రాండ్లు అమ్మాలని. అసలు అటువంటిదే లేకుండా పోయింది కదా. అంటే వాళ్ళు దండం పెట్టి వెళ్ళిపోయారు. ఇది ఒకటే రాష్ట్రం కదా కాదు కదా వాళ్ళు అమ్ముకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా పేరున్న బ్రాండ్లు అవి కాబట్టి వాళ్ళు వదిలేశారు. దానికి ప్రత్యామ్నాయంగా ఈయన సొంత బ్రాండ్లన్నీ తీసుకొచ్చాడు, వాటికి జే బ్రాండ్స్ అని పేరు పెట్టారు. ఆ రకంగా క్లియర్గా కనబడుతున్నప్పుడు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి దర్యాప్తు సంస్థల యొక్క పాత్ర కీలకం. ఆ రకంగా శిక్ష ఎవరైనా వేయచ్చు, ఏముంది దీంట్లో. కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు నమ్మాలండి? 11 సిబిఐ 8-9 ఈడీ కేసులే పెండింగ్లో ఉన్నాయి. ఇంకొత్తగా ఈడీ వచ్చి పెద్ద చేసేదే ఉంది. ఇంకా మాట్లాడాలంటే విజయసాయి రెడ్డి గారి భాషలో చెప్పాలంటే చాలా హాయిగా చెప్తాడు అనమాట. నా మీద ఆల్రెడీ 20 ఈడీ కేసులు ఉన్నాయి, ఏది కొత్తగా వచ్చి పెట్టేది నాకు అన్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి మీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ దర్యాప్తు సంస్థ యొక్క వివరాలు ఇప్పటివరకు ఎంతవరకు వచ్చింది, ఎవరెవరి మీద అభియోగాలు నమోదు చేయబడ్డాయి, వాటి మీద దృష్టి పెట్టమని చెప్పేసి ఇక్కడ అందరి యొక్క అభిప్రాయంగా కనబడుతుంది. సార్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి విచారణకు సంబంధించి కానీ కేంద్రం జరగబోయేటువంటి వాటి మీద కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అతి తొందరలోనే దీనిపైన చర్యలు తీసుకోబడతాయి అనేటువంటి వాస్తవం ముందుగా తెలిసింది. నాకు తెలిసి వైసీపీ నాయకులకే తెలిసింది. అందుకనే ఆల్రెడీ డ్రామా స్టార్ట్ చేశారు.
ఇది ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి ఆల్రెడీ పేర్ని నాని గారు స్టార్ట్ చేశారు. ఇంకొక విషయం అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి దీనిలో ఉన్నటువంటి పాత్రదారుల్ని సూత్రధారులు మొత్తం కూడా చట్టం ముందు దోషులుగా నిలబెట్టుతారు అనే దాంట్లో ఎవరు కూడా ఎక్కడ కూడా ఒక్క ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నిలబెట్టి తీరుతాము ఒకటి. రెండోది, ఇప్పుడు కృష్ణన్న ఇందాక అంటే నేను ఆయన సీనియర్ జర్నలిస్టు, సీనియర్ అనలిస్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడటం అనేది అంటూ దానిపైన నాకు తీవ్రమైన అభ్యంతరం. అన్న వీలైతే ఈసారి మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఒక అభిప్రాయం. ఇంకోటి, కృష్ణన్న అనేకమైన అంశాలు. కాకినాడ పోర్టు ఇప్పుడు మేమేదో గట్టు పంచాయతీ తీర్చినట్టు, మేమేదో బెదిరించి మళ్ళీ మేము లాక్కున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఉన్నత కేవీఆర్ అనే అతని దగ్గర నుంచి సుబ్బారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళు బలవంతంగా తీసుకున్నారు, తక్కువ రేటుకి తీసుకున్నారనేటువంటి కార్యక్రమం అవన్నీ జరిగినటువంటి పరిస్థితి. దీంట్లో మేమేదో ఇప్పుడు మళ్ళీ తీసుకున్నాం. ఇప్పుడు ఆ కేవీఆర్ దగ్గర నుంచి వాళ్ళ మధ్య జరిగింది, వాళ్ళ నుంచి మళ్ళీ తిరిగి అతనికే ఆ పోర్టు వాళ్ళు పంచాయతీ చేసుకున్నారో తిరిగి రాయటం జరిగింది. దాంట్లో మేమేదో తిరిగి రాపించుకున్నట్టు, మేమేదో బెదిరించి ఆ బియ్యంకి సంబంధించి, స్టోర్ బియ్యంకి సంబంధించి ఏదో మేమేదో చేసినట్టు, దాంట్లో మేమేదో లబ్ధి పొందినట్టు మాట్లాడటం అనేది మాత్రం తీవ్రంగా ఆక్షేపణీయం ఒకటి. రెండోది, మేము ముడుపులు తీసుకోవటం ఏంటి? ఇప్పుడు ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో జనసేన టీడీపీ ముడుపులు తీసుకున్నట్టు అనేది పూర్తిగా హాస్యాస్పదం. దాంట్లో సరే కృష్ణన్న గారు ఏదైనా చెప్పొచ్చు, కానీ ఇది మాత్రం పూర్తిగా సత్యదూరం. దాంట్లో ఏ విధమైనటువంటి ఆధారాలు కానీ అవకాశాలు కానీ లేవు. సరే ఆయన ఇప్పుడు దేని మీద స్పందించలేదనో ఇంకో విధంగా మాట్లాడి ఉండొచ్చేమో, కానీ ఖచ్చితంగా వారి దగ్గర ముడుపులు తీసుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో అటు టీడీపీ కానీ జనసేన కానీ లేదు, భవిష్యత్తులో కూడా ఉండదనేటువంటి మాత్రం స్పష్టంగా చెప్తున్నా. ఇక్కడ ఓవరాల్ గా 100% ఈ లిక్కర్ స్కామ్ అనేటువంటిది ముక్తకంఠంగా అందరికీ ఒక ఐడియా ఉంది, ఇది స్కామ్ జరిగింది అనేది. దీనిపైన గతంలో చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు కూడా తీసుకోలేనటువంటి ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఏజెన్సీలు చేయాల్సిన పని స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది, అది కొలికి వస్తా ఉంది. దానిపైన చర్యలు 100% తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్రం కూడా విదేశీ మాదక ద్రవ్యాలు మన మనీని బయటికి పంపించిన ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించిన ఈడీ వారు కానీ వాటన్నిటి ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ సంబంధించిన వీటన్నిటి మీద పూర్తిగా విచారణతో పాటుగా తప్పు చేసిన వాళ్ళని చట్టం ముందు నిలబెట్టి తీరుతుంది. అన్ని అటు కేంద్రం ఇటు రాష్ట్రం. కాకపోతే ఒక 2 నెలలు పట్టొచ్చు లేదా 3 నెలలు పట్టొచ్చు తప్ప అంతకంటే పెద్ద సమయం పట్టేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకొని తీరుతాము, దాంట్లో ఎటువంటి ఆలోచనలకి అవకాశం లేదండి. గారికి కొత్తగా ఆయన దృష్టికి వచ్చినట్టుగా చెప్తున్నారు కదా, మీరు అన్నట్టుగా 2 కాదు 3 కాదు 6 నెలల పాటు చూద్దాం అసలు ఏమన్నా ఒక్క దాని మీద ఏమన్నా స్టెప్ ముందుకు పడుతుందేమో. రైట్, మరొక విచిత్రమైన స్కామ్ కూడా మనం మాట్లాడుకుందాం ఎక్కువ సమయం లేకుండా, జస్ట్ 2 minutes ఈచ్ గెస్ట్. జగన్ పాలనలో పోలీస్ కుక్కల తిండిలో కూడా కక్కుర్తి పడిన అధికారుల సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీస్ జాగిలాలకు పెట్టే ఆహారానికి సంబంధించిన నిధులను కొందరు పోలీస్ అధికారులు స్వాహా చేసేశారట. నాసిరకమైన ఆహారాన్ని కొని జాగిలాల ఆరోగ్యం దెబ్బతినడానికి కారకులయ్యారట. అంతేకాదు కుక్క పిల్లల కొనుగోలు ఎంపికలోనూ నిబంధనలను ఉల్లంఘించారు. ఈ నేపథ్యంలో బాధ్యులైన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించి అభియోగాలు కూడా నమోదు చేసింది. ఈ విచిత్రమైన స్కామ్ గురించి కూడా చర్చిద్దాం. దానికన్నా ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.